యాకోబు బేర్షేబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచూ ఒకచోట ఆగి ప్రొద్దుగ్రుంకినందున ఆ రాత్రి అక్కడ నిలిచి అక్కడ ఉన్న రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని యాకోబు అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలువబడియుండెను. దాని కొన ఆకాశమునంటెను. దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుకరేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్రలేచి యెహోవా ఈ స్థలమందున్నాడు అని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమేగాని వేరొకటి కాదు. తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను.